10 రోజులు 20 మందికి వద్దు అనుకుందాం, పోయి వచ్చింది అనుకోండి, మనం కూడా మనకు భూమి ఇచ్చారనుకోండి, 5 ఎకరాలు ఇచ్చారనుకోండి, 5 ఎకరాలు వీళ్ళు చెప్పినట్టు రూపాయికో 10 రూపాయికి ఇవ్వమనండి, దాన్ని తీసుకెళ్తే 1 ఎకరం ఒక 5 కోట్లు ఉందనుకోండి, 5 5లు 25 కోట్లు, దాని బ్యాంకులో రిజిస్టర్ అయిపోతే మనకి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసేయాలి, దాన్ని బ్యాంకులో కనుక మనం పెట్టామంటే గ్యారంటీ 20 కోట్లు వస్తుంది. మనం 20 ఛానళ్ళు ఏంటి, ఏకంగా న్యూస్ ఛానల్ కూడా నడిపించుకోవచ్చు, కావాలంటే చేసుకోవచ్చు. కాకపోతే మన దగ్గర అంత సీన్ లేదు కాబట్టి మనం ఎక్కడితో సర్దుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ ఏంటి, ఇట్లాగా వాళ్ళు నిజంగా అయితే వ్యాపారం చేస్తే సక్సెస్ అవుతారు, నో డౌట్ నా దృష్టిలో అయితే. మనం అక్కడి నుంచి ఆశిస్తేనే సమస్య. ఆశిస్తే ఫ్రీజ్ అయిపోతే లైక్ లేపాక్షి నాలెడ్జ్ జబ్బు ఇవి. ఏ ఆశ లేకపోతే గనక వాళ్ళకి నిజాయితీగా ఇస్తే మాత్రం అవన్నీ వ్యాపార సంస్థల కిందన, ఇండస్ట్రీస్ కిందన ఎమర్జ్ అవుతాయి. ఓకే, అది ఇస్తే ఎప్పుడో వస్తుంది. ఓకే, కానీ ఈ లోపల రియల్ ఎస్టేట్ స్తంభించిపోలేదు దీనివల్ల? దానికి దీనికి ఏం సంబంధం లేదు. వ్యాపారస్తుడికి ఇచ్చినందువల్ల రియల్ ఎస్టేట్ ఏం స్తంభించదు. వ్యాపారస్తుడు ఇవ్వడం కాదు, ఇన్ని వేల ఎకరాలు మా ల్యాండ్ బ్యాంక్ కింద పెట్టుకుని హోల్డ్ చేయడం వల్ల అదే బయటకు వదిలేసి ఉంటే ప్రైవేట్ రియల్ ఎస్టేట్ ఈ పార్టీ డెవలప్ అయ్యి ఆ ప్రాంతాలన్నీ డెవలప్ అయ్యి ఉండేవి. దానికి దీనికి ఏం సంబంధం లేదండి. ప్రైవేట్ది ఎప్పుడు నాది నేను కొనుక్కుంటా, ప్రభుత్వం దగ్గర నుంచి ఏ రియల్ ఎస్టేట్ వాడు కొండవు బేసిక్ గా, అంతకంటే ఎరితనం ఇంకోటి లేదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎందుకు స్తంభించింది అయ్యా అంటే, మీకు ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలా, లేదా ఒక ఇండివిజువల్ హౌస్ కొనాలా, ఒక స్థలం కొనుక్కోవాలి. ఎవరు ఇన్వెస్ట్ చేయగలుగుతారు డబ్బులు? 3 వర్గాలు. ఒకటి రాజకీయ నాయకుడు, వాళ్ళు బాగా డబ్బులు ఎక్కువైతే ఇన్వెస్ట్ చేస్తారు, మళ్ళీ ఇక్కడ బెనిఫిట్ వస్తుందంటే, అంతే తప్పించి మామూలు వాళ్ళు చెయ్యరు రాజకీయ నాయకుడు. నెంబర్ 2 వచ్చేటప్పటికి ప్రభుత్వ ఉద్యోగి, వీళ్ళు ఏడబడితే ఆడ స్థలాలు కొనరు, ఒక ఇల్లు కొనుక్కోవడానికి, అవసరమైతే ఇంకొకటి మన పిల్లలకి అనేది. అంతకు మించి ఒకటి దగ్గరే ప్రయారిటీ ఉద్యోగం.